నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. కేసీఆర్ కేబినెట్లో ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డలో 2 పిల్లర్లే కుంగాయన్నారు. కాళేశ్వరంతో తెలంగాణలో 35% భూభాగానికి నీరిందని చెప్పారు. మరోవైపు కేసీఆర్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ ఇప్పటికే కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు హరీష్ రావు వంతు వచ్చింది. ఎంక్వైరీలో ఆయన ఏం చెబుతారనే విషయంపై పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో కాళేశ్వరానికి ఖజానా నుంచి చేసిన చెల్లింపులు, పాటించిన నిబంధనలపై కమిషన్ ఆరా తీయనుంది. ఈ మేరకు ఇప్పటికే కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నావళి సిద్ధం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, డిజైన్, నాణ్యత ప్రమాణాలు, ఆర్థిక అంశాలు వంటి వాటిపై కమిషన్ ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజనీర్లను, రిటైర్డ్ ఇంజనీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లను స్వీకరించింది. విచారణలో భాగంగా కాగ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. కాళేశ్వరం నిర్మాణం సమయంలో కాంట్రాక్ట్ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ బిల్లులు చెల్లించినట్లు కమిషన్ గుర్తించింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరు కానున్నారు, వివరాలేంటి? జ్యోతి, మరి కాసేపట్లో అయితే మాత్రం ఇటు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు అయితే హాజరు కాబోతున్నారు. అయితే ఆయన గత కొద్దిసేపటి క్రితమే కోకాపేటలో ఉన్నటువంటి తన నివాసం వద్ద నుంచి కూడా తెలంగాణ భవన్ కు బయలుదేరారు. అక్కడి నుంచి మాట్లాడిన అనంతరం ఇప్పటికే ఈ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడానికి బయలుదేరినట్లుగానే మనం చెప్పాలి. అయితే ఆయన కోకాపేట నివాసం దగ్గర మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అంటే ఇటు కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విషయంలో ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ప్రజలకు ఏవైతే ఒక రకమైనటువంటి సందిగ్ధం నెలకొందో వాటన్నిటిని కూడా తొలగించేటువంటి ప్రయత్నం కూడా చేశాము. ఇది కేవలం తెలంగాణకు కల్పతరువుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది అనేటువంటిది అయితే మాత్రం చెప్పగలిగాము. కానీ ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోనే ఈ విధమైనటువంటి ప్రభుత్వ ద్వేషంతో బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ అప్పటి నాయకుల పైన వ్యవహరిస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇక అయితే ఇంకా మరొక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. ఖచ్చితంగా కమిషన్ ముందు 100% హాజరవుతాం, అదేవిధంగా కేసీఆర్ కూడా హాజరవుతారు. న్యాయ వ్యవస్థల మీద, తమకు చట్టాల మీద, న్యాయాల మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఖచ్చితంగా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది అనేటువంటి నమ్మకం కూడా ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఖచ్చితంగా వీటన్నిటిని కూడా పాటిస్తుంది అనేటువంటి స్థాయిలో చెప్పారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఏ విధంగా అడిగినా పూర్తిగా విచారణకు సహకరిస్తానని కూడా హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. సో మొత్తంగా ఇప్పటికే ఈటెల రాజేందర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి పరిస్థితి చూసాం. ఈ హరీష్ రావు ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతున్న నేపథ్యంలో ఆయనకి పూర్తి స్థాయిలో ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు, ఏ విధమైనటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు హరీష్ రావు అనేటువంటి దానిపైన అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ తేజ.